ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ముంబై దాడుల కీలక సూత్రధారి తహావూర్ రానా మరికొద్దిసేపట్లో భారత్కు రానున్నారు. దాంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అతన్ని తరలించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు. దాంతోపాటు కొన్ని సాయుధ వాహనాలు వెంట ఉంటాయి. అలాగే ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ను అలర్ట్లో ఉంచారు. రానాను తీసుకువస్తున్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే అతన్ని అక్కడి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. స్వాట్ కమాండోలను విమానాశ్రయం వద్ద మోహరించారు. పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం తహావూర్ రానాను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్ట్ అయిన రానాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్కు తీసుకొస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు చేసిన ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ నియమితులయ్యారు. ముంబై దాడి వెనుక పాకిస్తాన్ నాయకుల పాత్ర నిర్ధారించే దిశగా విచారణ ఉండనుందని తెలుస్తోంది. దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఐనిస్ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. ముంబై దాడుల కీలక సూత్రధారి తహావూర్ రానా మరికొంతసేపట్లో భారత్కు రానున్నాడు. దాంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుండి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ముంబై దాడుల కీలక సూత్రధారి తహావూర్ రానా మరికొంతసేపట్లో భారత్కు రానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2026 దాడికి ప్రసిద్ధమైన ముంబై ఉగ్రదాడి రానా సూత్రధారిగా ఉన్నాడు. ముంబై దాడి జరిగిన ఏడాది అనంతరం 2009లో అక్టోబర్లో రానా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకి చిక్కి లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెక్షన్ సెంటర్ లో నిర్బంధంలో ఉన్నాడు. అమెరికా తనను భారత్ కు అప్పగించకుండా ఉండేందుకు అందుబాటులో అన్ని న్యాయ మార్గాలు ఉపయోగించాడు రానా. అయితే వాటన్నిటి నుంచి అతనికి చుక్కెదిరింది. చివరిగా ఇండియాకు అప్పగిస్తూ అంటూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. అక్కడ కూడా చేసుకనగురైంది. దీంతో అతన్ని భారత్కి తీసుకొస్తున్నారు అధికారులు. ఇక బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో తాహూర్ తీసుకుని భారత్కు వచ్చారు. మరి ఈ చూసుకున్నట్టుగైతే ఇక ఈ రోజు తాహూర్ రానాని ఎన్ఐఏ స్పెషల్ బ్రాంచ్ కోర్టు, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు, అప్పీలేట్ కోర్టులో ఆయన వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా నోటిఫికేషన్ చేసింది. తాహూర్ రానా వైపు ఎన్ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ ను కేంద్రం నియమించింది. ఈ నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి 3 ఏళ్ల లోపు కేసు విచారణ పూర్తయ్యే వరకు ఏది ముందైతే అది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నరేంద్ర మాన్ ఉంటారు. మరి 2026 ముంబై దాడిలో కీలక సూత్రధారి రానాను ఇక్కడి నుంచి భారత్కు తీసుకురాగానే ఇక్కడి నుంచి నేరుగా తిహార్ జైల్లో అత్యంత భద్రత మధ్య ఉంచే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. అందుకు జైల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ఈ క్రమంలోని తిహార్ జైలు చుట్టూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు రానాను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో అధికారులు హాజరుపరిచినట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో పాటియాలా హౌస్ కోర్టు వెలుపల భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ ఫోర్సెస్ ఢిల్లీ పోలీసులను కోర్టు లోపల మోహరించారు. మరి అలాగే కోర్టుకు వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపల పంపిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా అమెరికా నుంచి భారత్ కు అప్పగిస్తున్న ముంబై ఉగ్రవాది దాడి కేసులో నిందితుడు రానాను బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ కస్టడీలో లేదా బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ కస్టడీలో ఉంచే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఎన్ఐఏ కూడా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పర్మిషన్ తీసుకుంటుంది. వీటన్నిటి మధ్య ప్రస్తుతం చాలా ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రానాని ఫస్ట్ పాటియాలా కోర్టుకి హాజరుపరిచి ఆ తర్వాత తిహార్ జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు అక్కడ అతన్ని విచారిస్తారని సమాచారం. రామకృష్ణ, మొత్తానికి క్లిష్టమైన పరిస్థితుల్లో రానాను తిహార్ జైలుకు తరలించడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇంకా అది చెప్పలేము ఎంత సమయం అనేది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ పాటియాలా హౌస్ కోర్టుకి తీసుకొస్తారు. ప్రస్తుతాన్ని పాటియాలా హౌస్ కోర్టు నుంచి నేరుగా అక్కడ జడ్జి దాని ప్రకారం తిహార్ జైలు తరలిస్తారు. ఆ తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్.